హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే కొబ్బరిపాలతో పన్నీర్ కర్రీ. ఈ కొబ్బరిపాలతో పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను ఫుల్ కొబ్బరికాయని తీసుకున్నాను. ఈ కొబ్బరి చెక్కలోంచి కొబ్బరిని అయితే తీసుకుంటున్నాను. ఈ కొబ్బరి చెక్కల్లోంచి కొబ్బరిని అయితే చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఎలా అంటే కొబ్బరి చెక్కల్ని 2 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత వాటిని బయటకి తీసి 10 నిమిషాలు బయటే ఉంచిన తర్వాత కొబ్బరి చెక్కల్లోంచి కొబ్బరిని చాక్తో ఇలా తీసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎంత వేసుకోవాలంటే ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో పావు గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా వడపెట్టుకొని కొబ్బరి పాలను అయితే తీసుకోవాలి. ఇలా ఒక గరిటెతో కానీ లేదా స్పూన్తో కానీ ఇలా ఒత్తుకుంటూ కొబ్బరి పాలను అయితే తీసుకోవాలి. ఇదిగోండి, ఒక గ్లాస్ వరకు కొబ్బరి పాలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ 200 గ్రామ్స్ పన్నీర్ని అయితే తీసుకుంటున్నాను. ఈ పన్నీర్ని తీసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. 200 గ్రామ్స్ పన్నీర్కి ఫుల్గా ఒక కొబ్బరికాయని తీసుకొని పావు గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని కొబ్బరి పాలను అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని సైడ్ పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసేందుకు సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కేలోగా ఈ పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా మ్యారినేట్ చేసుకుందాం. ఈ పన్నీర్లో పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా అయితే మ్యారినేట్ చేసుకోవాలి. పన్నీర్ని ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ని అయితే సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉంచుకున్నాం కదా. ఆయిల్ అయితే కొంచెం హీట్ ఎక్కింది. ఇలా హీట్ ఎక్కిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని అయితే ఇందులో వేసుకోవాలి. మనం ఎప్పుడు పన్నీర్ కర్రీ చేసినా పన్నీర్ని లైట్గానే ఫ్రై చేసుకుంటాం కదా. కానీ ఈ ప్రాసెస్లో పన్నీర్ కర్రీని చేసామంటే పన్నీర్ని కొంచెం రోస్ట్గా ఫ్రై చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ని కొబ్బరి పాలలో వేసుకుంటాము. ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ని కొబ్బరి పాలలో వేసుకోవటం వల్ల పన్నీర్ ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇదిగోండి, ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలన్నింటినీ కొబ్బరి పాలల్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా పన్నీర్ ముక్కలన్నింటినీ కొబ్బరి పాలలో వేసుకున్న తర్వాత వీటిని సైడ్కి పెట్టుకుందాం. ఫస్ట్ ఈ ప్యాన్లో పన్నీర్ని ఫ్రై చేసేందుకు సరిపడ్డ ఆయిల్ వేసుకున్నాను కదా. ఇందులోంచి ఆయిల్ మొత్తం తీసేసి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంచాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. ఇలా జీడిపప్పు వేసుకున్న తర్వాత వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ టమాటో చక్కగా మగ్గేటట్లు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలో సగం అల్లం ముక్కలను అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకొని ఇవి చల్లారేంత వరకు సైడ్కి పెట్టుకుందాం. ఇవి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీరని వేసుకొని
ఇది చక్కగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక స్టార్ అనాస, అలాగే 3 ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగుండా మిక్స్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటో, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్న పేస్ట్ పైన ఆయిల్ తేలేంత వరకు వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పొడి, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేటట్లు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగుండా ఫ్రై చేసుకున్న పన్నీర్ని కొబ్బరి పాలలో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పన్నీర్ని కొబ్బరి పాలతో సహా డైరెక్ట్గా ఇందులో వేసుకోవాలి. ఇలా పన్నీర్ని వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పాలు, మసాలా, పన్నీర్ అంతా బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 5 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పన్నీర్ని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా కొత్తిమీరని వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ పైన మూత పెట్టుకున్నాం కదా, ఆ మూతని 10 నిమిషాల వరకు అలాగే వండనివ్వండి. 10 నిమిషాల తర్వాత పన్నీర్ కర్రీ తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను ఈ పన్నీర్ కర్రీ చేసే ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ స్టైల్లో పన్నీర్ కర్రీని చేసుకొని ఈ పన్నీర్ కర్రీతో రోటీ కానీ అన్నం కానీ తిన్నామంటే చాలా బాగుంటుంది. కొబ్బరి పాలతో పన్నీర్ కర్రీ చేసే విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మీరు నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో కొత్త వీడియోతో మన ఛానల్లో కలుసుకుందాం. బాయ్ అండి.